అందరికీ నమస్కారం. లక్ష్మీదేవి అనుగ్రహం మీ సొంతం కావాలంటే మార్గశిర పౌర్ణమి రోజున ఏం చేయాలి, ఏం చేయకూడదో తెలుసా? తిథుల్లో అమావాస్య, పౌర్ణమి తిథులకి అత్యంత ప్రాముఖ్యత ఉంది. మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమిని కూడా చాలా పవిత్రమైనదిగా, ముఖ్యమైన పండుగగా భావిస్తారు. ఈ రోజున శ్రీ మహావిష్ణువుని పూజిస్తారు, శుభకార్యాలు కూడా చేస్తారు. అయితే పుణ్యప్రదమైన మార్గశిర పౌర్ణమి రోజున ఏం చేయాలి, ఏం చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ మతంలో మార్గశిర పౌర్ణమికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ మార్గశిర మాసం కూడా విష్ణువుకి అంకితం చేయబడింది. ఈ మాసంలో వచ్చే పౌర్ణమి దేవతలందరికీ ప్రత్యేకమైన రోజుగా పరిగణించబడుతుంది. ఈ రోజున దత్తాత్రేయ స్వామి జయంతి, అలాగే అన్నపూర్ణ జయంతిని కూడా మనం జరుపుకుంటాం. ఈ రోజున పూజించడం వల్ల దేవతలందరూ కూడా సంతోషిస్తారు. ఈ రోజున ఆచారాల ప్రకారం పూజించడం వల్ల సుఖం, ఐశ్వర్యం, ఆరోగ్యం, మోక్షం లభిస్తాయి. పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం మార్గశిర మాస పౌర్ణమి తిథి డిసెంబర్ 14 శనివారం సాయంత్రం 4:58 ప్రారంభమై డిసెంబర్ 15 ఆదివారం మధ్యాహ్నం 2:31 ముగుస్తుంది. ఉదయం తిథి ప్రకారం పౌర్ణమి తిథి ఉపవాసం డిసెంబర్ 15న ఆచరిస్తారు. డిసెంబర్ 15న చంద్రోదయం సాయంత్రం 5:14 జరుగుతుంది. మార్గశిర పౌర్ణమి రోజున ఏం చేయాలి అంటే స్నానం, పూజ. తెల్లవారుజామున నిద్రలేచి స్నానం చేసి విష్ణుమూర్తిని పూజించండి. ఈ రోజు ఉపవాసం పాటించాలి. ఈ రోజున ఉపవాసం ఉండడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. అలాగే ఈరోజు అనగా వ్రతం, సత్యనారాయణ స్వామి వ్రతాలు కూడా భక్తులు చేసుకుంటారు. ఈరోజు సత్యనారాయణ స్వామి కథ వినడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది, పుణ్యం కూడా లభిస్తుంది. అలాగే రావి చెట్టును పూజించండి. రావి చెట్టును దేవతల నివాసంగా భావిస్తారు. ఈరోజు రావి చెట్టుని పూజించడం వల్ల విశేష ఫలితాలు లభిస్తాయి. వీలైతే గంగా స్నానం చేసి అవసరమైన వారికి దానం చేయండి. మంత్రాన్ని జపించండి. ఈరోజు విష్ణు సహస్రనామం, గాయత్రి మంత్రం లేదా మీ ఇష్టమైన దేవుడికి సంబంధించిన మంత్రాన్ని జపించండి. మార్గశిర పౌర్ణమి కథ వినండి. వీలున్నవారు భజన, కీర్తన చేయండి. భజన, కీర్తన చేయడం వల్ల మనసుకి ఆనందం కలుగుతుంది, భక్తి భావం పెరుగుతుంది. ఇవి ఈ రోజు పాటించవలసినటువంటి నియమాలు. ఇంకా ఈ రోజున చేయకూడని పనులేంటంటే అబద్ధాలు చెప్పడం, దొంగతనం చేయడం, ఒకరిని అవమానించడం వంటివి ఈ రోజున చేయకూడదు. కోపం తెచ్చుకోకండి, మనసును ప్రశాంతంగా ఉంచుకోండి, కోపానికి దూరంగా ఉండండి. అలాగే ఈరోజు మాంసాహారం, మద్యపానం, ధూమపానం వీటికి దూరంగా ఉండండి. ప్రతికూల ఆలోచనలు కూడా మీ మనసులోకి రానివ్వకూడదు. భగవంతుణ్ణి పూజించండి, స్మరణ చేస్తూ మనస్సు ప్రశాంతంగా ఉంచుకోండి. మార్గశిర పౌర్ణమి ప్రాముఖ్యత. మార్గశిర పౌర్ణమి రోజున దానం చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది. జీవితంలో సుఖ సంతోషాలు కలుగుతాయి. మార్గశిర పౌర్ణమి రోజున ఆహారం, బట్టలు, డబ్బు వంటివి మీ స్తోమతకి తగిన విధంగా దానం చేయండి. ఈ రోజున చేసే పూజల వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు, ఐశ్వర్యం పెరుగుతాయి, పాపాలు నశిస్తాయి. అలాగే ఈ రోజున చేసే పూజ చంద్రుడి ఆశీస్సుతో మనసు ప్రశాంతమవుతుంది, ఆధ్యాత్మిక పురోగతికి దారితీస్తుంది, జీవితంలో సానుకూల శక్తి వస్తుంది. మీరు అనుకున్నటువంటి అన్ని కోరికలు నెరవేరుతాయి. నమస్తే.